ఓకే. మనకు అర్థమైనప్పుడు ఏంటంటే దేవుడు ఉన్నాడని మనకు అర్థమైందండి. ఉంటే అర్థమైంది. అందరూ దేవుడు ఉన్నాడని నమ్ముతారు ప్రపంచంలో. కానీ ఆయన ఆయన నిజ దేవుడు ఎవరు? ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి? మనం దేవుణ్ణి ఆశ్రయించి ఆరాధించవలసిన భద్రమే ఉన్నాం కాబట్టి మానవ జాతిని. అందుకని నేను వివేకం కలిగి ఎవరు దేవుడు వెతుకుతారా అని దేవుడు ఎదురు చూస్తుంటారండి. అందుకని మనం వివేకం కలిగి మనం దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన మాటల్లో మనం కొన్ని విషయాలు దేవుడు గుణ లక్షణాలు మనం తెలుసుకున్నాం. మనం దేవుడు ఉన్నాడు ఓకేనండి. దేవుడు ఉన్నాడని రోమీలు కూడా నమ్మారండి. అందుకని రోమీ రాసిన పత్రిక 1:23 ఏమంటుందండి? 23, 25 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషులకి పక్షులకి చతుస్పాద జంతువులకి పురుగులకి ప్రతిమా స్వరూపంగా మార్చరి. అంటే ఏంటంటే వాళ్ళు దేవుడు నమ్ముతున్నారు కానీ ఈ సృష్టిలో ఉన్న వాటిని పూజిస్తున్నారు అన్నమాట. అంటే ఆ దేవుడిని ఒక విగ్రహంగా, ఒక చెట్టుగా, చతుస్పాద జంతువుగా, మానవ రూపంగా తీసుకుని ఆ రోమీలు పూజించారు. రోమీలే కాదండి, గ్రీకు తాత్వికులు, ఏథెన్స్ పట్టణం వాళ్ళు ఇలాగా వాళ్ళ కోణంలో దేవుడిని చూసి ఈ సృష్టిలోనే మనం చూస్తున్నాం కదా. గత వారం విద్యుత్ కరెంట్ ఉన్నదాన్ని మన రుజువు ఏంటి? లైట్ వెళ్తుంది, ఫ్యాన్ వెళ్తుంది. అమ్మో ఫ్యానే కదా మనకు గాలి ఇస్తుంది అని ఫ్యాన్ పూజించడం మొదలుపెట్టారు. అమ్మో లైటే కదా మనం వెలిగిస్తుంది, లైట్ని పూజించేది తప్ప ఇలాగే సృష్టిని అమ్మో నాకు సూర్యుడు, సూర్యుడు లేకపోతే మనకు వెలుగులేదు. అసలు సూర్యుని చేసిన వారు ఎవరు? భూమిని చేసిన వారు ఎవరు? గాలిని చేసిన వారు ఎవరు? సృష్టికర్త ఎవరు? ఆయన గుణలక్షణాలు ఏంటి? అది ఎరగకుండా సృష్టిని వాళ్ళు దేవుడిగా చేసుకుని దేవుడు అనుకుని, దేవతలు అనుకుని వాళ్ళు పూజించడం జరిగిందండి.